Hello, travel buddies. It's your MNK. Hope everyone is doing good. అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. సో ఈ రోజు అయితే మీకు ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్ చూపించడానికి అయితే నేను ఆల్రెడీ లొకేషన్లో ఉన్నాను. సో ఈ ప్లేస్ నేమ్ వచ్చేసరికి మల్లవరం డ్యామ్ అంటారు, గుల్లకంప డ్యామ్ అంటారు. సో చాలా అంటే డిఫరెంట్గా పిలుస్తారు. సో బేసిక్గా నా ఎడ్యుకేషన్ అంతా ఈ సరౌండింగ్స్లోనే జరిగింది. సో నేను నా 10th క్లాస్ 9th క్లాస్ అంతా ఎడ్యుకేషన్ ఈ సరౌండింగ్స్లోనే చేశాను, మద్దిపాడులో. సో ఈ మన ఒంగోలు సరౌండింగ్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు ఫ్యామిలీతో విజిట్ చేయడానికి. సో ఈ ప్లేస్ చాలా బాగుంటుంది, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ప్లేస్. ఈ గుల్లకంప రివర్ చాలా ఫేమస్ ఇక్కడ మన సరౌండింగ్స్ లో. సో నీకు మొత్తం చూపిస్తాను నేను. మనం ఇంకా ముందుకు వెళ్ళాలి. సో ప్రజెంట్ అయితే నేను ఇక్కడ స్టార్టింగ్ లోనే ఉన్నాను. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ నా బ్యాక్గ్రౌండ్ లో ఉన్న ప్లేస్. సో ఈ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నదంతా ఈ స్టార్టింగ్ లో ఎంట్రన్స్ ఉంటుంది మనకి. ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక లైక్ ఫౌండేషన్. సో ఈ ఫౌండేషన్ ఏంటంటే మనకి ఎప్పుడు ఎవరు చేశారు, లైక్ ఫౌండేషన్ చేశారు ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి. సో మీకు చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో చూడండి ఇక్కడ క్లియర్గా. సో మనకి ఓకే. సో బేసిక్గా ఇది 2008 లో ఇనాగ్రేషన్ జరిగింది. సో ఇక్కడ వర్క్ అంతా 2006 లో స్టార్ట్ అయ్యి 2008 లో మనకి వర్క్ కంప్లీట్ అయిపోయింది, ఈ డ్యామ్ కన్స్ట్రక్షన్ అంతా. సో ఇది శ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా ఇనాగ్రేషన్ అయితే జరిగింది 2008 లో. బేసిక్గా ఈ గుల్లకంప రివర్ అనేది ఇంతకుముందు ఇక్కడ గుల్లకంప రివర్ అని ఉండేది, చెరువులాగా ఉండేది. సో బేసిక్గా రైతులకి చాలా ప్రాబ్లంగా ఉంది, వాటర్ ఫెసిలిటీ, పంటలకి నీళ్లు లైక్ టైంలో అందట్లేదు అని చెప్పి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇనిషియేటివ్ తీసుకొని ఈ నిర్మాణం అయితే అంటే చేయాలని డిసైడ్ అయ్యారు. సో 2008 లో అయితే ఫినిష్ అయింది. సో ఇది మొత్తం మీరు చూస్తున్నారు కదా, ఈ బ్యాక్గ్రౌండ్ లో చూస్తే నేను ఇంకా మీకు మొత్తం చూపిస్తాను. మీరు ఇక్కడ చూస్తుందంతా డ్యాము. మొత్తం ఇక్కడ నా వెనకాల ఉన్నాయి కదా అవన్నీ గేట్స్. మనం ఆ గేట్ పైన నుంచి మనం అది అక్కడ మన బ్యాక్గ్రౌండ్ లో అక్కడ కనిపిస్తుంది కదా, ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి. సో ఫైనల్గా అయితే మనం స్టార్ట్ చేద్దాం. నేను మీకు వన్ బై వన్ చూపిస్తాను. సో మనం అయితే ప్లేస్ ని ఎక్స్ప్లోర్ చేద్దాం వెళ్ళి. ఇందాక మనం ఇది చూసాం కదా, సో ప్రస్తుతానికైతే నేను మీకు క్లియర్ గా చూపిస్తున్నాను. సో ఇది 2008 లో ఇనాగ్రేట్ అయింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా. సో మనం అయితే ఇక్కడ అన్ని నేమ్స్ చూడొచ్చు, ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు, స్థలదాతలు ఎవరు, ల్యాండ్ ఎక్వైర్, ఇంకా రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని ఎక్సెట్రా మీరు అన్ని క్లియర్ గా కనిపిస్తాయి. సో మనకి ఇది కాకుండా ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు సైడ్లు మనకి కొంచెం పార్క్ స్పేస్ అనేది వదిలేశారు, అది కొంచెం పార్క్ గా మనకి అసైన్ చేశారు. ఇక్కడ మనం క్లియర్ గా చూడొచ్చు, ఇది లెఫ్ట్ సైడ్. సో ఇప్పుడు మన రైట్ సైడ్కి వస్తే రైట్ సైడ్ కూడా సేమ్ అలాగే పార్క్. సో ఫ్యామిలీస్ కొద్దిగా టైం స్పెండ్ చేయడానికి ఇది బాగా ఉంటుంది, పిల్లలతో ఎంజాయ్ చేయడానికి, కొద్దిగా ఆడుకోవడానికి అలాగా. సో మన ట్రాన్స్పోర్టేషన్ చాలా ఈజీ ఫ్రెండ్స్. ఒంగోలు నుంచి రెగ్యులర్ గా బస్సెస్ ఉంటాయి మల్లవరానికి. సో మద్దిపాడు నుంచి ఇది 6 కిలోమీటర్స్ ఉంటుంది, ఒంగోలు నుంచి 25 కిలోమీటర్స్ ఉంటుంది. సో ట్రాన్స్పోర్టేషన్ కి మనకి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో ఈజీగా బస్సెస్ అయితే మనకి అవైలబుల్ ఉంటాయి ఏ టైంలో అయినా కానీ. సో మనం అయితే ప్రజెంట్ లొకేషన్ లో ఉన్నాము. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, తెలుగు తల్లి అమ్మవారి విగ్రహం అయితే ఉంటుంది బిగినింగ్ లో. మనం క్లియర్ గా చూస్తున్నాం కదా. దీని పక్క నుంచి మనం లెఫ్ట్ కొంచెం రైట్ కి వచ్చేసామంటే ఇది జస్ట్ సరౌండింగ్స్ ఫ్రెండ్స్. మనకి జస్ట్ ఇది ఎంట్రన్స్, మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కొద్దిగా గార్డెనింగ్ లాగా ఉంటుంది. సో సూపర్ గా ఉంటుంది. సో మనం కొంచెం ముందుకు వెళ్దాం. సో ఇప్పుడు మనం రైట్ తిరిగితే మనకి ఇదే డ్యామ్ రూట్ ఫ్రెండ్స్. సో స్ట్రైట్ గా వెళ్తే డ్యామ్ వస్తుంది. సో దీనిపై నుంచి మనం స్ట్రైట్ గా వెళ్తే ఆపోజిట్ సైడ్ లో టెంపుల్ వస్తుంది. మనం కొద్దిగా ముందుకు వెళ్ళి చూద్దాం అసలుకి ఏంటి ఎలా ఉంది అంత. ఇక్కడ మనకు కనిపిస్తున్న బిల్డింగ్ అయితే జస్ట్ ఆపరేషనల్ బిల్డింగ్. సో ఇక్కడ నుంచే ఈ గేట్స్ మొత్తం మెయింటెనెన్స్ మేనేజ్మెంట్ అంతా జరుగుతుంది, పవర్ మేనేజ్మెంట్ సంథింగ్ ఇలాగా. సో ఇక్కడంతా వీళ్ళు వర్క్ చేసే వాళ్ళు ఇక్కడ ఈ రూమ్ దగ్గర నుంచి వచ్చి ఆపరేషన్స్ చేస్తారు. ఫ్రెండ్స్ ఫైనల్ గా అయితే మనం డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, రైట్ సైడ్ లో ఉన్నది గేట్స్ మనకి. సో లెఫ్ట్ సైడ్ లో మనం ఇప్పుడు చూస్తున్న ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇదైతే మనకి పునాది. లైక్ ఈ డ్యామ్ గురించి మనకి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. లైక్ సో ఫ్రెండ్స్ మామూలుగా ఇక్కడైతే ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇది గుల్లకంప రివర్ అనేది. సో ఇక్కడ
బేసిక్ గా స్టోరేజ్ వచ్చేసరికి 3.80 బిలియన్ క్యూబిక్స్ స్టోరేజ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇరిగేషన్ కి అరౌండ్ 80,600 ఏకర్స్ కి ఇరిగేషన్ సప్లై చేస్తారు. అండ్ డ్రింకింగ్ వాటర్ కి అరౌండ్ ఒంగోలు సరౌండింగ్స్ మొత్తానికి 250,000 పీపుల్స్ నియర్ ఇన్ ఒంగోలు, లైక్ ఇంతమందికి ఈ వాటర్ అనేది సరౌండింగ్స్ ఏరియాకి డ్రింకింగ్ వాటర్ సప్లై జరుగుతుంది. సో ఈ కొద్దిగా ముందుకు వస్తే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, అది పక్కన పార్క్, ఇక్కడ వాటర్ అంతా మనకి ఒక గేట్ అయితే ఎత్తినట్టున్నారు ఫ్రెండ్స్, మనకి క్లియర్ గా కనిపిస్తుంది కదా, అక్కడ వాటర్ అయితే ఫ్లోటింగ్ జరుగుతుంది. సో ఇక ప్రెసెంట్ ఇక్కడ సమ్మర్ కాబట్టి ఫ్లోటింగ్ వాటర్ ఉంటే మనకి ఏదైనా డస్ట్ అన్న ఉంటే పోతుంది. సో మనం రైట్ సైడ్ చూద్దాం చిన్నగా, అటు వెళ్ళి ఒకసారి ట్రై చేద్దాం కింద అంతా. సో మనం ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రతి గేట్ వన్ కి ఒక పిక్చర్ ఉంది. సో అక్కడ మన గేట్ 2 దగ్గర కూడా ఒక పిక్చర్ ఉంది. సో ప్రతి గేట్ దగ్గర ఒక్కొక్కరి బొమ్మ వేశారు. సో వాళ్ళ ప్రత్యేకత అంతా మెన్షన్ చేశారు అక్కడ ఏంటి అని. సో మనం ఒకసారి కొద్దిగా ముందుకు వెళ్ళి అటు సైడ్ కింద గేట్ చూద్దాం ఒకసారి, వాటర్ ఎంత లెవెల్లో ఉన్నాయి ఏంటి అని. సో మనకు ఒక్క నిమిషం ఫ్రెండ్స్. సో మనం ఇక్కడ వచ్చాం కదా, సో ప్రెసెంట్ అయితే వాటర్ అయితే లెవెల్ కొంచెం తక్కువగానే ఉన్నాయి. సో గేట్ కన్స్ట్రక్షన్ చాలా స్ట్రాంగ్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఇవంతా సివిల్ ఇంజనీర్స్ వీళ్ళంతా ప్లానింగ్ చేసి వాటర్ కెపాసిటీ దాన్ని బట్టి గేట్స్ అనేవి బిల్డ్ చేస్తారు. సో ఇది చాలా ఫౌండేషన్ అనేది చాలా గట్టిగా ఉంటుంది. ప్రజెంట్ సమ్మర్ కాబట్టి వాటర్ లెవెల్ కూడా చాలా తక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి రెయినీ సీజన్ అయితే వాటర్ అనేది ఫ్లోటింగ్ గేట్స్ పై నుంచి కూడా ఫ్లోట్ అవుతా ఉంటే మనకి చూడడానికి సూపర్ గా ఉంటుంది. ప్రజెంట్ సమ్మర్ కాబట్టి కొంచెం తక్కువగా ఉంటుంది. సో మనకి తెలుసు కదా, ఎండాకాలంలో ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎంత వాటర్ అయినా ఎవాపరేట్ అయిపోతాయి. సో కొంచెం ముందుకు వెళ్దాం ఫ్రెండ్స్, ముందుకు వెళ్ళి ఇంకా మనం సరౌండింగ్స్ లో ఏమున్నాయి చూద్దాం. సో మనకి అక్కడ చూస్తున్నాం కదా, ఆల్మోస్ట్ ఇది 590 నుంచి 800 ఏకర్స్ లోపల మనకి డ్యామ్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. మనం ఇందాక చెప్పినట్టు ముందుకు వెళ్ళామంటే స్ట్రైట్ గా మనకి అక్కడ గుడి ఉంటుంది. సో మనం ఇది చూస్తున్నాం కదా, ప్రతి వాల్ మీద అయితే ఒక్కొక్కరి బొమ్మ అయితే వేశారు. సో అది చాలా బాగుంది. లైక్ వాళ్ళ ప్రత్యేకతలు మనకు తెలుసుకోవచ్చు. లైక్ వచ్చిన వాళ్ళందరూ చూస్తారు కదా, సో తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వీళ్ళు కింద డీటెయిల్స్ అన్ని చూస్తారు. సో అది వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసినట్టు ఉంటుంది. సో ప్రజెంట్ అయితే ఫ్రెండ్స్ ఇదంతా ఇంత ముందు మల్లవరం అనే ఊరు అనేది ఉండేది సరౌండింగ్స్ లో. సో దాన్ని అంతా వెకేట్ చేయించారు. ఈ డ్యామ్ కన్స్ట్రక్ట్ చేయడానికి, ఈ గుల్లగుంప రివర్ మీద ఈ డ్యామ్ అనేది కన్స్ట్రక్ట్ చేయడానికి అటంతా వెకేట్ చేయించి ఇక్కడ వాళ్ళకంతా సెటిల్మెంట్ అంతా చేసేసారు అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడే. సో అదంతా చేసి ఈ డ్యామ్ అనేది 2006 లో కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అయింది. 2008 లో కంప్లీట్ అయిపోయింది. సో మీరు చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ 590 to 800 ఏకర్స్ అంటే ఎంత పెద్ద రివర్, ఎంత పెద్ద డ్యామ్. మనకి చుట్టుపక్కల మనకు కళ్ళకు కనిపించే చుట్టుపక్కలంతా మనకు వాటర్ తప్పించి ఏమీ కనిపించట్లేదు. సో చాలా బాగుంది చూడటానికి అయితే ఫ్రెండ్స్. ఇంకో మాట చెప్పడం మర్చిపోయాను. బేసిక్ గా మనకి ఈ గుల్లగం మనం వచ్చిన రూట్ కాకుండా ఇంకొక రూట్ కూడా ఉంది, బట్ మనకు అది కొద్దిగా లాంగ్ అవుతుందని చెప్పి మనం ఫస్ట్ రూట్ నుంచే వచ్చేసాం. అది బేసిక్ గా సర్కిల్ గా ఉంటుంది. మనం కొంచెం ముందు ఇంకొక 700 మీటర్స్ ముందుకు వెళ్ళామంటే మనం సెకండ్ రూట్ నుంచి వచ్చేసేయచ్చు. సో మనమైతే మీకైతే ఇప్పుడు నేను ఒక విషయం చూపించబోతున్నాను. ఇందాక చెప్పాను కదా వాటర్ అయితే గేట్ ఎత్తారు అని. సో ఈ గేట్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఉన్న గేట్లు అన్నిటి ఇది ఒక్క గేటే పెద్దగా ఉంది, ఎందుకో నాకు అర్థం కావట్లేదు. సో ప్రస్తుతానికి ఇది ఇక్కడ నుంచే వాటర్ అనేది లీక్ అవుతున్నాయి. యాక్చువల్గా గేట్ అనేది ఎత్తలేదు, చిన్న లీక్ కి వాటర్ అయితే అంత ఫోర్స్ గా వస్తున్నాయి చూడండి. ఇంకా పొరపాటున గేట్ అయితే ఎత్తితే ఆ వాటర్ స్పీడ్ కి అసలుకి మేబీ సునామీ వచ్చినంత సౌండ్ వస్తుందేమో, అంత స్పీడ్ గా వస్తున్నాయి లీకేజ్ నుంచి. సో బేసిక్ గా మేబీ కన్స్ట్రక్షన్ జరుగుతుందని చెప్పారు అన్న వాళ్ళని అడిగితే. మేబీ ఇవి చిన్న వాళ్ళు సరిదిద్దుతూ ఉండుంటారు. సో ఇక్కడ ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా, ఈ రోల్ నేను ఆల్రెడీ డిస్కస్ చేసిన వాళ్ళతో, కన్స్ట్రక్షన్ జరుగుతుంది కూడా కొద్దిగా టైం పడుతుంది. సో ఈ కన్స్ట్రక్షన్ అనేది రీసెంట్ గా స్టార్ట్ చేసాము. సో టైం బేసిక్ గా ఒక 3-4 months టైం పడుతుంది. చిన్న మిస్టేక్ అంటే లైక్ ఇందాక మనం చూసాం కదా, అలా లీకేజెస్ అలాంటివి ఏమన్నా ఉండొచ్చు. సో మనం చూస్తున్నాం కదా సరౌండింగ్స్ అంతా. సో అక్కడ ఇందాక మనం బోటింగ్ ఉందన్నాం కదా ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూస్తున్నాం కదా. సో మీకు జూమ్ చేసి చూపిస్తాను. అక్కడ ఒకటి ఉంది కదా మనకి రౌండ్ సర్కిల్, అక్కడ పక్కనే బోటింగ్ కూడా ఉంటుంది. సో బేసిక్ గా మనం స్టార్టింగే అది చూడాలి. సో నేను హరీలో వచ్చేసాను. మనం ఎండింగ్ అక్కడికి వెళ్ళి నేను అక్కడ మీకు చూపిస్తాను. సో మీరు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఆల్మోస్ట్ మనం ఇంకా ముందుకు వెళ్తున్నాము. సో
ఫ్రెండ్స్ మనకైతే చివరికైతే వచ్చేసాము. సో ప్రతి గేట్ మీద నెంబరింగ్ అయితే ఉంటుంది. సో మనం అయితే చివరికి ఫైనల్ గేట్ దగ్గరకు వచ్చేసాం. సో మనం బ్రిడ్జ్ దాటి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ చూడండి డాల్ఫిన్స్ అని. సో అదైతే లాస్ట్ గేట్ అది. సో ఇటు పక్కన కూడా పార్క్ ఒకటి ఉంది. సో ఇది లాస్ట్ గేట్ ఫ్రెండ్స్. ఇది ఎగ్జిట్. సో ఇక్కడ మనం చూడండి డాల్ఫిన్స్ సంథింగ్ డిజైన్ చేశారు, బాగుంది చూడడానికి. సో మనం అయితే కొంచెం ఆ దగ్గరికి పోయి చూద్దాం. అటు కింద నుంచి వ్యూ బాగుంటుంది. సో ఇక్కడ ఏంటి అసలుకి ఎలా ఉంది ఒకసారి చూపిస్తాను మీకు. సో మీరు ఎక్స్పీరియన్స్ చేయండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మన చూడండి ఇటు సైడ్ చుట్టుపక్కల ఎటు చూసినా కానీ మీకు వాటర్ తప్పించి ఇంకేమీ కనిపించట్లేదు. సో మనకి ఆ కార్నర్ ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు సెకండ్ రూట్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. అటు సైడ్ నుంచి ఒక బ్రిడ్జ్ ఉంటుంది, సో ఫ్లైఓవర్ టైప్ లో. సో అటు నుంచి మనం వెళ్తే సెకండ్ రూట్ అది. అక్కడ నుంచి లోపలికి రావచ్చు, మనం బయటకు కూడా వెళ్ళొచ్చు. సో చూడండి కొండలు కానీ, సో సైడ్ బ్యూటిఫుల్ లొకేషన్ అసలుకి. సీనరీ మటుకి నాకైతే చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఒకసారి నాకు కూడా. ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు టెంపుల్ దగ్గరికి అయితే స్టార్ట్ అవుదాము. ఫైనల్ గా అయితే మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. మనం ఇక్కడ చూస్తున్నాం కదా బయట నుంచి. సో మనకు కారు నుంచి కొద్దిగా ముందుకెళ్తే స్టెప్స్ ఉన్నాయి, అక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. సో ఇక్కడ ప్రజెంట్ మనం బయట చూద్దాం గార్డెనింగ్ అంతా ఎలా ఉంది ఏంటి. సో సరౌండింగ్స్ ఒకసారి క్లియర్ గా చూద్దాం. ఇక్కడ కూడా ఒక గార్డెన్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ దీన్ని కొంచెం నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. సో ఇది చూడడానికి అక్కడ మనం స్టార్టింగ్ లో కంపేర్ చేసుకుంటే ఇదే సూపర్ గా ఉంది. ఇక్కడ డైలీ వాటరింగ్ అంతా నీట్ గా చేస్తున్నట్టున్నారు. సో అక్కడ కొంచెం ఎండిపోయినట్టుంది, ఇక్కడ కొద్ది గ్రీనరీ కనిపిస్తుంది, ఫ్లవర్స్ అంతా, కొద్ది చెట్లు కూడా పెద్దవి. సో డిఫరెన్స్ బేసిక్ గా. సో మనమైతే ప్రజెంట్ టెంపుల్ లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయాలి. సో మనకి బేసిక్ గా ఇందాక అటుపక్క ఒక శివాలయం ఉందండి ఫ్రెండ్స్, పూజారి గారు చెప్పారు. పూజారి గారు చెప్పిన దాని ప్రకారం అటుపక్క ఉన్న శివాలయం ఎప్పుడు పురాతన కాలం నాటిదంట. సో అది కూడా చాలా ప్రసిద్ధి చెందింది. దాని ఎదురు ఒక శ్మశానం కూడా, చాలా పెద్ద శ్మశానం ఉంటుంది. దానికి కూడా ఒక ప్రత్యేక కథ ఉంది అని చెప్పి అన్నారు. నేను ఇంకా దాని గురించి ఏం డీటెయిల్ గా అడగలేదు స్వామిని, ఎందుకంటే తను ఏదో పూజకి వెళ్తున్నట్టున్నారు. జస్ట్ బ్రీఫ్ గా అడిగాను. సో ప్రజెంట్ ఏదో మన గుడి దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్. మీకు ఒకసారి దగ్గరికి వెళ్ళి చూపించడానికి ట్రై చేస్తాను. మనకు సరౌండింగ్స్ లో షాప్స్ కూడా ఏం లేవు ఫ్రెండ్స్, ఒక్క షాపే ఉంది బేసిక్ గా. సో ఇక్కడ ఆన్లైన్ పేమెంట్స్ అలాంటి ఏం యాక్సెప్ట్ చేయవు ఫ్రెండ్స్. ఒకవేళ లోపలికి వెళ్ళి టెంకాయ అలా కొట్టాలనుకుంటే. సో గరుడ స్వామి విగ్రహం ఇది. సో కొంచెం రైట్ లో మనకి లెఫ్ట్ లో ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది. సో అది చూస్తున్నారు కదా ఆంజనేయ స్వామి విగ్రహం. సో ఒకసారి నేను రెండు కలిపి చూపించడానికి ట్రై చేస్తాను మీకు, గోపురంతో సహా. ఒక్క నిమిషం ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మీకు కొద్దిగా నచ్చుతుంది అనుకుంటున్నాను ఇది ఈ షాట్. సో బాగుంది, చూడడానికి అయితే చాలా బాగుంది. టెంపుల్ లోపలికి అయితే మొబైల్స్ ఏం ఎలో లేవు ఫ్రెండ్స్, ఎందుకంటే ఈఓ గారు పర్మిషన్ కావాలంట. సో మనకు అవి ఇవ్వరు. సో నేనైతే ప్రజెంట్ లోపలికి వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకొని వస్తాను. ఫ్రెండ్స్ ఫైనల్ గా అయితే దర్శనం అయితే అయిపోయింది. లోపల అయితే సూపర్ గా ఉంది టెంపుల్. ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, ఆపోజిట్ లో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా ఉంది. సారీ. సో మీకు ఒకసారి ఇందాక నేను లెఫ్ట్ సైడ్ చూపించడం మర్చిపోయాను. సో ఇటు పక్క కొంచెం విశ్రాంతి భవనాలు అలాంటివి ఉన్నాయి ఫ్రెండ్స్, కొద్దిగా మనం రెస్ట్ తీసుకోవడానికి, ఊరకాల కూర్చోడానికి. సో ఒకే ఒక షాప్ ఉంది ఫ్రెండ్స్. యూపీఐ అలాంటి పేమెంట్స్ అయితే లేవు, ఓన్లీ క్యాషే. సో అందరు క్యాష్ మెయింటైన్ చేసుకోవాలి, లేకపోతే ఇబ్బంది పడిపోతారు ఖచ్చితంగా. మేము అలాగే ఇబ్బంది పడ్డాం ఖచ్చితంగా ఇక్కడ. సో ఇక్కడ చూస్తే అమ్మవారి టెంపుల్ ఒకటి ఉంది. సో శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్ ఇది. సో మనకి లోపల నేను పైకి వెళ్ళలేదు, బట్ ఇక్కడ నుంచి చూస్తే కనిపించట్లేదు కానీ, బట్ ఇక్కడ పద్మావతి అమ్మవారి టెంపుల్ ఉంది. సో రైట్ సైడ్ ఒక కళ్యాణ మండపం కూడా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ నార్మల్ గా మేబీ ఇక్కడ పెళ్లిళ్ళు కూడా చేసుకుంటారు అనుకుంటా, నాకు అంత ఐడియా లేదు. బట్ ఇది రీసెంట్ గా కన్స్ట్రక్ట్ చేసినట్టుంది, ఇంతకుముందు నేను వచ్చినప్పుడు ఇది లేదు. సో మనం అయితే పూజారి గారు కొన్ని కొత్త కొత్త విషయాలు చెప్పారు ఫ్రెండ్స్. అది మనం అక్కడ బోటింగ్ దగ్గరికి వెళ్ళి నేను మీతో ఆ విషయాలన్నీ షేర్ చేసుకుంటాను. సో హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్లీ అయితే గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకొని అయితే బయటకు వచ్చేసాను. సో మీకు ప్రజెంట్ అయితే బోటింగ్ అయితే ఇక్కడ ఉంది, మనం చూస్తున్నాం కదా. ఇక్కడ సరౌండింగ్స్ అన్ని బోట్లు అయితే పక్కన పార్క్ చేసి పెట్టేశారు. సో మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, బోటింగ్స్ అన్ని ఇక్కడ పెట్టేశారు. ఇవాళ అయితే బోటింగ్ లేదంట, బోటింగ్ మనకి ఓన్లీ వీకెండ్ ఉంటుందని చెప్పి అక్కడ అన్న చెప్పారు. సో ఫైనల్లీ ఇది మనకి. సో బేసిక్ గా టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత నాకైతే కొంచెం కొన్ని కొత్త విషయాలు అయితే తెలిసింది ఫ్రెండ్స్. బేసిక్ గా సో మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడ మీకు ఈ డ్యామ్ అయితే కనిపిస్తుంది కదా. ఈ డ్యామ్ మొత్తం ఓవరాల్ 800 acres అండి ఫ్రెండ్స్. మనకి నేను అర్చకులతో మాట్లాడాను, అర్చకులు చెప్పారు మనకి డ్యామ్ టోటల్ 800 acres అంట.
ఈ ల్యాండ్ అంతా ఈ ల్యాండ్ లో మొత్తం ఓవరాల్ పార్ట్ అంతా రాజుల కాలం నుంచి ఈ టెంపుల్ అనేది కన్స్ట్రక్ట్ అయ్యి 800 ఇయర్స్ అయిందంట. 800 ఇయర్స్ నుంచి వీళ్ళ ఇప్పుడు అర్చకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాతలు వాళ్ళ పూర్వీకులు వాళ్ళ నుంచే ఆ టెంపుల్లో అర్చకులుగా ఉన్నారంట. ఆ రాజులు ఈ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేసి ఈ టెంపుల్ కి సంబంధించిన ఇక్కడ సంబంధించిన ల్యాండ్ మొత్తం అయితే ఏదైతే ఉందో 800 ఏకర్స్ అయితే వీళ్ళకి రాసిచ్చారంట రాజుల కాలం నుంచి. ఆ రాజులు కాలం నుంచి టెంపుల్ కింద ఒక 400 ఏకర్స్, ఆ అర్చకుల కింద 400 ఏకర్స్ అయితే ఇచ్చారంట. ఆ మొత్తం ల్యాండ్ ఈ అర్చకులకు వచ్చింది అయితేనేమి, ఈ రాజులు వీళ్ళు ఇచ్చింది అయితేనేమి, మొత్తం అయితే ఫైనల్ గా అయితే మనకి ఈ డ్యామ్ కి అయితే వీళ్ళు రాసేయడం అయితే జరిగింది. నాకు అర్చకులు గారు చెప్పారు లోపల. సో అది విని అయితే నాకు చాలా మంచిగా ఫీల్ అయ్యాను. సో అర్చకులు ఇక్కడ రాజులు ఇచ్చిన ల్యాండ్ రైతులకి పంచిచ్చారు. రైతులకి ఇచ్చిన ల్యాండ్ మళ్ళీ డ్యామ్ కి అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ అర్చకులకు వచ్చిన ల్యాండ్ కూడా, అర్చకులకి అయితే ఏదైతే వచ్చిందో ఆ ల్యాండ్ కూడా మళ్ళీ వాళ్ళు మాకు అవసరం లేదు, డ్యామే కన్స్ట్రక్ట్ చేయండి అని చెప్పి వాళ్ళు కూడా ల్యాండ్ అయితే దీనికే ఇచ్చేసారంట. సో ఇప్పుడు ఫైనల్ గా ఆ అర్చకులు చెప్పారు ఆ కాలంలో వాళ్ళకి ఒక ఎకరాకి కౌలు అనేది 30 రూపీస్ 40 రూపీస్ వచ్చేది, మహా అయితే 100 రూపీస్ వచ్చేది కాలం పోయే కొద్దీ. బట్ ఆ తర్వాత మాకు అంతే 100 రూపాయలకి పెరిగింది, అంతమించి ఎక్కువ పెరగలేదు. సో ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిన ల్యాండ్ కూడా ఇక్కడ డ్యామ్ కన్స్ట్రక్షన్ కి యూజ్ చేసుకోమని చెప్పి ఇచ్చేసారంట. సో గవర్నమెంట్ అయితే వాళ్ళకి జీతం అయితే ఇస్తుందంట. అతను హ్యాపీగా చెప్తున్నాడు, నాకు ఆ కాలంలో ఓన్లీ 2000 రూపీసే వచ్చేది, ఇప్పుడైతే నాకు 25,000 వస్తుందని చెప్పి తను చాలా ప్రౌడ్ గా చెప్తున్నారు అర్చకులు గారు. సో అది నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సో ఓవరాల్ అయితే మనమైతే ఇంత బ్యూటిఫుల్ డ్యామ్ అయితే చూడటానికి ఊర్లో ఉన్న రైతులైతేనేమి, రాజుల దగ్గర నుంచి వచ్చిన ల్యాండ్ అర్చకులు కూడా వీళ్ళకి అయితే ప్రొవైడ్ చేయడం కానీ మొత్తం అయితే డొనేట్ చేయడం అయిపోయింది. సో దట్ ఈస్ రియల్లీ హ్యాపీ. నిజంగా ఇది చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యాను. ఓకే, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా భూమి మీద. ఎందుకంటే మనం ₹1 కష్టపడి సంపాదించి లైక్ అది ఊరికి పోతుందంటే మనకి బాధ ఉంటుంది. బట్ ఒక మంచి పని కోసం యూజ్ చేస్తే మనం కొద్దిగా లేట్ గా రియలైజ్ అయినా కానీ బట్ ఆ ప్రౌడ్నెస్ అనేది చాలా మనకి హ్యాపీ మూమెంట్స్ లాగా ఉంటాయి. సో ఫైనల్లీ అది ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ టెంపుల్ అంతా కవర్ చేసి చూపించానని అనుకుంటున్నాను నీట్గా. సో మన నెక్స్ట్ వీక్ అయితే ఇంకో లొకేషన్ లో నేను ఎక్స్ప్లోర్ చేయడానికి మీతో కలుస్తాను. సో అంతవరకు టేక్ కేర్, బీ సేఫ్, బీ హ్యాపీ అండ్ బీ హెల్తీ ఆల్సో, అండ్ జై హింద్, బై.